రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలు లాభిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మొత్తం మీద శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ సంతానం వలన పురోగవృద్ధి, మానసిక సంతోషం కలుగుతుంది. విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షలు, విదేశాల్లో అభ్యసించడానికి విదేశీ యానం వంటివి వాటివి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గురువు ద్వాదశ రాశి సంచారం, తదుపరి జన్మరాశి సంచారం, శని దశమస్థాన చలనం, కేతు పంచమస్థాన చలనం, రాహు లాభస్థానం ముందు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు, వ్యాపారాలకు, ఉన్నతాధికారులకు సంవత్సరం ప్రథమార్థంలో కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. మీరు గతంలో చేస్తున్న పెట్టుబడులు జీవితంలో పురోగవృద్ధి కలిగిస్తాయి. కోర్టు పరంగా, కుటుంబ పరంగా వచ్చే వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం బాగుంటుంది. సంతాన పురోగతి కోసం కొంత గట్టిగా ప్రయత్నించాల్సి వస్తుంది. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి దేవుని దయ తప్పక కావాల్సిందే. మీ శక్తి సరిపోదు. పిల్లల ప్రవర్తన మిమ్మల్ని కొంతవరకు బాధ పెట్టవచ్చు. సంతానం కోసం ప్రయత్నించే వారికి ప్రస్తుతం అనుకూల కాలం కాదు. మాతృమూర్తి నుండి కొంతవరకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి రాజకీయ పరంగా అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు కలిసొచ్చే కాలం అని చెప్పవచ్చు. కింద స్థాయి నుండి వచ్చే వారికి రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ ఎదుగుదల సంతృప్తికరంగా ఉంటుంది. కాకుంటే మీరు ఎంతైతే శ్రమిస్తారో అంతే విధంగా మీకు సానుకూల ఫలితాలు అందుకుంటారు. ప్రజల్లో పరపతి, పలుకుబడి ఏర్పడుతుంది. నలుగురికి అందుబాటులో ఉంటారని పేరు మీకు దక్కుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి ఊహించిన విధంగా మంచి పదవి లభిస్తుంది. శత్రువర్గం మీద ఆధిపత్యం చెలాయించాలనే మీ చిరకాల వాంఛ నెరవేరుతుంది. కార్మిక వర్గానికి అనుకూలంగా ఉంటుంది. మీ శ్రమకు తగినంత కాకుండా గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు గోచరిస్తున్నాయి. నలుగురిలో మంచి పేరు సంపాదించుకుంటారు. మీ క్రింది స్థాయి వారిని ఆప్తులుగా చూసుకుంటారు. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారు. కార్మిక వర్గానికి మిమ్మల్ని ఒక సింబల్గా చూస్తారు. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరిగినా అమ్మడానికి వీలులేని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం. మోకాల నొప్పులు, వెన్ను నొప్పులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నాయి. పోటీ పరీక్షలు బాగా కలిసి వస్తాయి. మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఉన్నత పదవులు వంటివి వరిస్తాయి. నిరుద్యోగులకు ఈ సంవత్సరం అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. ఉద్యోగ అవకాశాలు రావడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. దొరికింది ఏ ఉద్యోగమైనా సరే, ఏ పనైనా సరే చేయాలని సంకల్పించుకుంటారు. దానివల్ల మంచి ఫలితాలే మీకు అందుకుంటారు. మీ సంకల్పానికి దేవుడి దయ తోడ్పాటుగా తొందరలోనే మీకు సంపాదన ప్రారంభమవుతుంది. లాయర్లకి, డాక్టర్లకి, ఫార్మసీ రంగాల వారికి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. అదేవిధంగా మద్యం, మాంసం, నూనె, పెట్రోలియం రంగాల వారికి కూడా కలిసొచ్చే కాలం. భాగస్వాముల వ్యాపారస్తులకు అంత అనుకూలమైన కాలం కాదని చెప్పవచ్చు. ఇతరులపైన నమ్మకంతో పట్టించుకోకపోవడం వలన కొంతవరకు నష్టం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అన్నీ మీరు దగ్గరుండి చూసుకోవడం వలన వ్యాపారంలో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటే మీకు మానసిక సంతృప్తి కలుగుతుంది. సినీ పరిశ్రమ, పత్రికా రంగం వారికి కొంతవరకు అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. టీవీ రంగంలో వారికి ప్రజాదరణ గతంలో కన్నా ఇప్పుడు పెరిగినా కూడా తగిన ప్రోత్సాహం, అవకాశాలు అందని ద్రాక్షలాగే ఉంటుంది. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ చాలా అవసరం. ఉన్నత విద్య అభ్యసించేవారు కాలేజీలకు క్రమం తప్పకుండా వెళ్ళి చదువు మీద దృష్టి పెడితే కానీ సరైన ఫలితాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. చదువుపైన ఏకాగ్రత కోసం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ రాశివారు ముఖ్యంగా విద్యార్థులు శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ధరించండి. అలాగే ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వీసా, H1B,
PR కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం గ్రీన్ కార్డు లభిస్తుంది. మొత్తం మీద విద్యార్థులకు ఇక్కడైతే కానివ్వండి విదేశాల్లో కానీ బాగుందని చెప్పవచ్చు. కుటుంబంలోని స్వల్ప ఒడిదొడుకులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు పెద్దవి కాకుండా చూసుకోవడం చాలా అవసరం. చిన్న చిన్న మాటల్లో పెద్ద దుమారానికి దారితీస్తుంది. మాట పట్టింపు, విభేదాలు కుటుంబంలోని సఖ్యత పాడు చేస్తుంది. జాగ్రత్త వహించండి. గుగ్గులంతో గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయండి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వివాహపరంగా కొంత ఆలస్యమైన అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. దగ్గర దాకా వచ్చి చేజారిపోతున్న సంబంధాల పట్ల ఆందోళనకు గురి అవుతారు. సరైన సమయంలో వచ్చినటువంటి సంబంధాలను తిరస్కరించినందుకు ఇప్పుడు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం మానసిక వేదనకు కారణమవుతాయి. మీరు చేసిన దాన ధర్మాలు పుణ్యం వల్ల ఎట్టకేలకు ఒక మంచి సంబంధం కుదురుతుంది. మానసిక సంతోషం కలుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ప్రథమార్థంలో కాకపోతే ద్వితీయార్థంలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందడానికి దోహదపడుతుంది. ఆర్థిక స్థితి బాగున్నప్పటికీ స్థిరాస్తులను నిలబెట్టుకోవడానికి కొంత కష్టపడాల్సి ఉంటుంది. నూతన గృహం, భూములు, క్రయ విక్రయాలు చేసేవారికి ఏప్రిల్ నెలలోపు తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాలభైరవ రూపుని ధరించండి. అలాగే నిత్యం కాలభైరష్టం పఠించడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తుంది. ముఖ్యంగా కాలభైరవ అష్టకం, హనుమాన్ చాలీసా నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు సొంతం చేసుకునే వారవుతారు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.